స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ధైర్యపరచుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. సహోదరులారా, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. దేవుని అందలి విశ్వాసము కలిగిన మనమందరము ప్రార్థనాపూర్వకంగా ఈ లోకంలో జీవించుచు మన కుటుంబములకు ఉద్యోగములకు సంబంధించిన బాధ్యతలను నెరవేర్చుచు కుటుంబము ఉద్యోగ విషయాలలో ఎంతో అభివృద్ధిని సాధించినటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు వీటితో పాటు ఆయన విశ్వాసులమైనటువంటి మనందరికీ, క్రైస్తవ సంఘానికి, సమాజానికి, మన పొరుగువారికి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా అందించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మనలో చాలామందిమి సంఘానికి, సమాజానికి, మన పొరుగువారికి సంబంధించినటువంటి బాధ్యత విషయంలో పట్టింపు లేని వారముగా, మాకు ఎందుకులే అనుకొని వాటిని మనసులో పెట్టుకోనటువంటి వారంగా ఉన్నాం. ఎందుకు వాటి కొరకు నా సమయాన్ని వృధా చేసుకోవాలి అని వాటిని వినే ఓపిక కానీ, పొరుగువారికి సంబంధించిన బాధ్యతల విషయంలో వాటిని వినే ఓపిక కానీ, పట్టించుకునే ఓపిక కానీ మనకు లేదు. అయితే ప్రభుల వారు మన పొరుగువారికి సంబంధించిన బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలని, అది క్రైస్తవ జీవితంలో భాగమని తెలియజేయుచు ఉన్నారు. మన చుట్టూ చాలామంది వ్యక్తులు వారికి ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఒత్తిడిని బట్టి ధైర్యమును కోల్పోయి నిరాశ నిస్పృహలలో జీవించుచు ఉన్నారు. వారి జీవితాలలో ఉద్యోగానికి, కుటుంబానికి, ఆర్థిక విషయములకు సంబంధించినటువంటి సమస్యల వలన ఎన్నో కష్ట నష్టములను అనుభవించుచు ఉన్నారు. అటువంటి బాధపడుతున్నటువంటి జనాంగాన్ని మన చుట్టూ ఇరుగు పొరుగుగా జీవించుచున్నటువంటి వారిని చూస్తూ హేళన చేయక, వారిని తృణీకరించక, వారిని మనం ధైర్యపరిచే వారంగా ఉండాలి. బహుశా వారిని ధైర్యపరచడానికి మనము డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరము లేదేమో, మన ఆస్తిపాస్తులను వారికి పంచి ఇవ్వాల్సినటువంటి అవసరము కూడా లేదు. ప్రోత్సాహకరమైన మాటలు, నిరీక్షణను కలుగజేయేటటువంటి మాటలను, వారికి తోడ్పడగలిగినటువంటి మాటలను, ప్రార్థనాపూర్వకంగా వారిలో పాజిటివ్ ఎనర్జీ అందించగలిగినటువంటి మాటలను మనము మాట్లాడాలి. మనము ఓపికతో, సహనంతో వారి కష్టములను వినగలిగినటువంటి వారంగా, మేము మీ కొరకున్నాము అనే వారి ఎడల శ్రద్ధను కనపరచగలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ భాగంలో పౌలు గారు కూడా సహోదరులారా అని మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే ఆయన ఒక గురువు గారు లేక బోధకుడు, ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ దినాలలో బోధకులను గౌరవించేటటువంటి వారు. ఆయన ఆ ఉన్నత స్థాయి వ్యక్తి కనుక తన ముందున్నటువంటి వ్యక్తులను శిష్యులారా అని కానీ పిల్లలారా అని కానీ సంబోధించకుండా సహోదరులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే స్నేహితులారా, ఆయన బోధకుడైనప్పటికీ తన ముందు ఉన్న సంఘము లేక ఇరుగు పొరుగు వారిని ఆయన సహోదరులుగా, తనతో సమానమైన వ్యక్తులుగా అంగీకరించుచూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మన ఇరుగు పొరుగు వారు శ్రమలో, కష్టంలో, నష్టాలు, సమస్యలు సంభవించినప్పుడు ధైర్యమును కోల్పోయిన వ్యక్తులుగా ఉండినప్పుడు పౌలులాగా ఈ సహోదర భావంతో ఆ బిడ్డల ఎడల శ్రద్ధ కనబరచాలి, వారిని ధైర్యపరచాలి, అది మన బాధ్యత అని గుర్తెరగాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మా చుట్టుపక్కల నున్న ప్రజలెందరో, మా ఇరుగు పొరుగు వారెందరో ధైర్యము చెడి జీవితంలో నిరాశకు, నిస్పృహకు లోనైనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. అయ్యా, వారిని ధైర్యపరచండి అని సహోదరులలాగా, తోటి జనములాగా ఉండినటువంటి ఆ బాధ్యత మా అందరి జీవితంలో అనుగ్రహించుచున్నటువంటి దేవుడవు గనుక మా సొంత పనులకు సంబంధించి, కుటుంబములకు సంబంధించి మా బాధ్యతలను ఏ రీతిగా నెరవేర్చుచూ ఉన్నామో అదే రీతిగా పొరుగువారిని ధైర్యపరచడం కూడా మా బాధ్యత అని గుర్తించి ఆ బాధ్యతను నెరవేర్చడానికి మాకు శ్రద్ధ కలిగిన మనసు, మంచి మనసు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచూ ఉన్న నీ ప్రేమిడలను కనికరించండి. వారి హృదయములను, వారి అక్కరలను, సమస్యలను ఎరిగిన దేవుడవు కదా, మీ ఉన్నతమైన సహాయమును వారికి అనుగ్రహించి బలపరిచి వారి కొదువలను దూరపరిచి నెమ్మదిని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.